హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్. తెలంగాణ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్.com తరపున ఒక చిన్న అప్డేట్ మీకు ఇవ్వడం కోసం టుడే ఐ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాక్చువల్లీ. ఓకే, రేపు 23 తారీఖు నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు యాక్చువల్గా జరగవలసి ఉంది. కొన్ని చిన్న అనివార్య కారణాల మూలంగా రేపు నుంచి మరో 4 రోజులు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. As we are learned in the organizational behavior subject in the management, that change is inevitable. అంటే మార్పు ఎప్పటికైనా అనివార్యం. According to the necessary changes, so we have to go for a change. Okay, as a part of that, today government have taken initiative and brought this dharani. Okay, so but you know that in the initial stages of any change, a lot of resistance will come from all the stakeholders, I can say, and sometimes even technology also may not support. In the process of that, a small hiccups might be there in the initial stages. Okay, so in the part of that, from tomorrow onwards, government could not able to start this non-agriculture property registrations. Okay, so if I go into the details, previously we used to have one system, integrated land records management system అని ఒక వెబ్సైట్ ఉంటుండే, ILRMS, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరుగుతుండేది యాక్చువల్గా. సో గవర్నమెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ ధరణి పోర్టల్, so this website was completely disabled. Okay, closed, I can say. Okay, since 8th September, all type of registrations in Telangana was closed, I can say. Okay, stopped. Later, after ILRMS website ఎప్పుడైతే క్లోజ్ చేసినామో, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆ తర్వాత తెలంగాణ భూమి హక్కుల పట్టాదార్ పాసు పుస్తకం చట్టం 2020ని తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఓకే, తర్వాత అరౌండ్ సమ్ అక్టోబర్ 28th కల్లా మనకు ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారా సమర్థవంతంగా మనం జరుపుకుంటున్నాము. చిన్న చిన్న హికప్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్, రేపు 23 నవంబర్ నుంచి యాక్చువల్గా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించవలసి ఉంది. ఇది ఎందుకు వాయిదా పడింది అంటే, రిజిస్ట్రేషన్ విషయంలో అనుసరించవలసిన పద్ధతులపై హైకోర్టులో ప్రస్తుతం ఒక కేసు విచారణలో ఉంది. ఈ అంశాన్ని ఈ నెల 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. అయితే హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప రిజిస్ట్రేషన్స్ ప్రారంభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ హైకోర్టులో సమగ్ర విచారణతో అఫిడవిట్ సమర్పించారు. ప్రజలకు వ్యవసాయేతర ఆస్తులపై హక్కులు కల్పించి పాస్బుక్లను జారీ చేయడానికి ధరణి వెబ్సైట్ పోర్టల్ను ప్రారంభించామని కోర్టుకు అఫిడవిట్లో స్పష్టం చేశారు. మరో విషయం అఫిడవిట్లో స్పష్టం చేసింది ఏంటంటే, ఈ పోర్టల్ చాలా పగడ్బందీగా రూపొందించామని, ప్రజా ఆస్తులకు పూర్తి భద్రత కల్పించామని తెలిపారు. యాజ్ యూ నో, ఇక్కడ 3 చట్టాలు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టం, GHMC. ఈ మూడింటిని సవరించి ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. I hope you understood regarding this, the reason behind this postponement of non-agriculture properties registrations, which is going to be starts from tomorrow. No need to worry, it may take just some 4 days of time. Okay, so and if at all, if any election code may not come in between, okay, so we may government may going to start this maybe after some 4 days. If at all any election code intervenes in between, there is a chance that these registrations may going to
postponed for 10 more days. Okay, thank you so much.